ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండక వీడియోస్ పెట్టలేదండి. వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఇదిగోండి, ఈరోజు పనసపొట్టు కూర చేస్తున్నాను. చాలా ఫేమస్ కదండి పనసపొట్టు కూర. పనసపొట్టు కూర అంటే అందరికీ ఇష్టమే, కానీ చేయటం చాలా కష్టం అండి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అవి చిన్న చిన్న కాయలు ఉంటాయి, ఇంత కాయలు ఉంటాయి. అవి పనసకాయలు, అవి కర్రీ కోసమే ఉంటాయండి. ఇంకోటేమో పెద్ద పనస మనం తింటాం కదండి, అది. పెద్ద పనసకాయ అయితే పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసేసుకుని కర్రీకి చేసుకోవచ్చు. చిన్న పనసకాయ అయితే అది కూర పనసకాయ వాడతారటండి. ఇవి ఇంకో అమ్ముతుంటే తీసుకొచ్చారండి. 1/2 kg ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టి ఉంచానండి. ఇది చాలా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను కదండి. దీనికి మళ్ళీ ముందు ఉత్తి నీళ్ళతో ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ చింతపండుతో ఉడకబెట్టుకోవాలండి. స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఫస్ట్ ఇంకోటి ఉడకబెట్టేస్తున్నాను, స్టవ్ పెడుతున్నానండి. చాలా బాగుంటుందండి పనసపొట్టు కూర. ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. ఇప్పుడు ఎక్కువ పనసతంలోని కాల్షియం ఉంటుందండి. ఎక్కువ ఎముకలకి కాల్షియం కావాలి కదా, అందు గురించి పనసకాయ కూడా తింటాం మంచిది అన్నారు. పనసతం తెచ్చి తింటాం మంచిది. అలాగంటే ఇలాగ కర్రీస్ కూడా చేసుకున్నా మంచిది కదండి. అంటే ఫస్ట్ స్టెప్ ఇది మాట. ముందు ఇలా ఉడకబెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవి బయట బజార్లో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి అమ్ముతుంటారండి. 1/2 kg, కేజీ అలాగ అమ్ముతుంటారు. మన ఇంట్లో మనుషులను బట్టి తెచ్చుకోవాలన్నమాట. మేమైతే 1/2 kg తెచ్చుకున్నాము. 1/2 kg తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసి బౌల్లో పోసి ఇలాగ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పులుపు పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి. తర్వాత ఆవేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుందండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది, కానీ వర్క్ ఎక్కువ అనేసి కొంచెం ఎక్కువ పెద్ద వండుకోరండి. కానీ చాలా బాగుంటుందండి. పనసపొట్టు కూర అంటే మామూలుగా చాలా మామూలుగా కొంచెం తినేవాళ్ళు కూడా పనసపొట్టు కూర వేసి తింటే కొంచెం రైస్ కూడా ఎక్కువ తింటారు. అంత టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇదిగోండి, ఉడకబెట్టి వార్చిన తర్వాత ఇలా ఉంది. చింతపండు నానబెట్టి ఉంచాను కదా, ఇదిగోండి రసం పిండేసుకొని చింతపండు ఇప్పుడు ఇందులోకి రసం పిండేసుకోవాలి. చింతపండు, ఉప్పు 2 వేసి మళ్ళీ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, పులుపును సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాం అన్నమాట. ఇలా పిండేసుకొని ముందు వాటర్తో ఉడకబెట్టేసుకొని వార్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేసి చింతపండు వేసి ఉడకాలండి. ఇదిగోండి, పులుపెట్టి ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టింది ఇలా ఉంటుంది. వేరే బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పోపుకి ఇంకా ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పోపుకండి. ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ పడుతుందండి. బాగా మెత్తగా చెదకొట్టేసాను. లాస్ట్ని పోపు అయిపోయాక చల్లారాక ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు మిక్సీలో వేసి ఇలా చేసుకోవాలండి పేస్ట్. ఇది లాస్ట్ని చల్లారాక వేసుకోవాలండి. ముందు పోపు పెట్టేస్తున్నానండి. ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కాకపోతే పని ఎక్కువ. బాగా ఏదైనా కొంచెం ఎక్కువ చేస్తాను కదండి, ఏదైనా టేస్ట్ వస్తుంది. గబగబా చేసుకునే వంటలు ఉంటాయి, కానీ కొంచెం పనసపొట్టు కూర అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. టేస్ట్ కూడా అలా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారండి కూర, చాలా బాగుంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే కంపల్సరీ బాగా తింటారండి. బాగుంటుంది కర్రీ. కావాలంటే దీంట్లో ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి, వేరుశనగ గుళ్ళు గట్ట వేసుకోవచ్చు. నేను కేవలం మామూలుగా పోపు వేస్తున్నాను.
ఆవాలు, జీలకర్ర, బాగా వేగాలండి. పోపుని బట్టి టేస్ట్ వస్తుందండి. ఇలా పోపు పెట్టుకున్నాక అప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండి, పులిపెట్టి ఉడకబెట్టుకున్న పనసపొట్టు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఇది ఆవు పెట్టింది కదండి, ఆవాలు, ఎండుమిర్చి, కాస్త ఉప్పు మిక్సీ చేసుకుని ఇలా చేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ముందు వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చేదు వచ్చేస్తుంది. పనసపొట్టు కూర టైప్లోనే ఉంటుందండి. ఇది అరటిపువ్వు కూర కూడా ఇలాగ చేసుకుంటారు, కాకపోతే అది ఇంకా పని. ఈ పనసపొట్టు ఏమో కట్ చేసేసి చేస్తారు కదండి, మనకి అమ్ముతారు. అరటిపువ్వు అంటే పువ్వు తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకుని చేసుకోవాలి. అది కూడా చాలా మంచిది అంటారు ఆరోగ్యానికి. కాకపోతే అది ఇంకా చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. అది పోపు ఎగిపోయిందండి. ఇది ఉడకబెట్టుకున్నాం కదండి పులిపేసి. ముందేమో ఉత్తిది వాటర్తో ఉడకబెట్టుకోవాలి, తర్వాత పులుపుతో ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసుకుంటాం. ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు కంటే మరుసటి రోజు ఎక్కువ బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, పోపు పెట్టాను కదా, పోపు పెట్టిన పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఆవు పిండి మిక్సీ చేశాను కదండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఉప్పు వేసి కొంచెం మిక్సీ చేశానండి. ఇది వేసుకోవాలి. ఇది స్మెల్ వస్తే బాగుంటుందండి. ఆవు పెట్టింది అంటారు కదా, ఆవు పెట్టింది పనసపొట్టు కూరని బాగా ఇదిగా ఇష్టంగా తింటారండి. ఆవు పెట్టింది టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం ఆవు పెట్టకుండా వేసుకుంటారు, కానీ ఆవు పెట్టింది అయితే బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పెట్టాలి మనం కూర వండాలంటే. ఎక్కువ టైం దీని దగ్గర స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అంతే అండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. ఆవు పెట్టిన పనసపొట్టు కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. శ్రమ అండి, కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా తినాలంటే కొంచెం ఎక్కువ టైం పెట్టి చేస్తే ఆ టేస్ట్ వస్తుంది కదండి. ఓకేనా అండి. ఇదిగోండి ఇట్లుంటుంది. ఈ రోజు కంటే మరుసటి రోజు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.